ఇప్పుడు నేను మా కాలేజ్ ట్రిపుల్ బాసర గేట్ ముందున్నాను. నా దగ్గర 400 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ జస్ట్ 50 రూపీస్తోనే వన్ డే సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి రిమైనింగ్ అమౌంట్తో ఈవినింగ్ ట్రైన్కి బెంగళూరులో ఉన్న మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సో రూల్స్ ఆర్ వెరీ సింపుల్. హైదరాబాద్లో ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలానే కొత్త ప్లేసెస్ని విజిట్ చేయడం అవన్నీ జస్ట్ 50 రూపీస్లోనే కంప్లీట్ చేయాలి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకోవాలి. ఇప్పుడు మొదటగా మా కాలేజ్ నుంచి బాసర రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. బస్ లేదా ఆటోకి వెళ్తే 20 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఈ 20 రూపాయలు నేను ఈ విధంగా ఖర్చు చేయాలనుకోవట్లేదు. అందుకే లైఫ్లో ఫస్ట్ టైం లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేశా. మొదట్లో ఇద్దరు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు. బట్ థర్డ్ పర్సన్ ఈజ్ ఎ వెరీ కైండ్ పర్సన్. చూసిన వెంటనే బండాపి లిఫ్ట్ ఇచ్చాడు. ఈ పర్సన్ మా కాలేజ్ పీఈటీ సార్ శ్యాంబాబు సార్ వల్ల కొడుకంట. అతనికి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను అని చెప్పాను. సో బ్రో తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్ లింక్ షేర్ చేయి, నేను సపోర్ట్ చేస్తా అని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాడు. మొత్తానికైతే బాసర్ రైల్వే స్టేషన్కి వచ్చేసా. నైట్ 12:25కి బాసర్ నుంచి సికింద్రాబాద్ వైపుగా వెళ్ళే రాయచూర్ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా చాలా టైం ఉంది. సో ముందుగానే ఫోన్ ఛార్జింగ్ ఫుల్ పెట్టుకోవాలి కాబట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఛార్జింగ్ ఫుల్ అవ్వగానే ప్లాట్ఫామ్కి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ట్రైన్ వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉందని పక్క ప్లాట్ఫామ్కి వచ్చి కెమెరా ముందు మాట్లాడడం స్టార్ట్ చేశా. అంతలోనే జోరువాన. వర్షం తగ్గగానే ప్లాట్ఫామ్ వన్కొస్తుంటే మా కాలేజ్ జూనియర్స్ పరిచయం అయ్యారు. సో మీ నేమ్ చెప్పండి. అభిషేక్ ట్రిపుల్ ఈ. వంశీ సివిల్. కిరణ్ సివిల్ అన్న. వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్లీ 1:15కి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ట్రైన్ నేను ఉన్న వరకు అయితే రాలేదు, ఇంకా కొంచెం ముందే ఆగింది. సో పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కేసా. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అండ్ సీట్ కూడా దొరకలేదు. బట్ ఒక పర్సన్ అయితే పరిచయం అయ్యాడు. తనే మనోజ్, హైదరాబాద్లో సిఎస్సి అండర్ గ్రాడ్యుయేట్ అంట. టైం 3:54 అవుతుంది. స్టిల్ నో సీట్. నిద్ర మాత్రం తన్నుకొచ్చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో సీట్ దొరికినట్లే అని నాకు నేను సర్ది చెప్పుకొని అలానే చూస్తూ ఉండిపోయా. ఎర్లీ మార్నింగ్ 5:54కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాను. ఇప్పుడు నా ముందున్న టాస్క్ 50 రూపాయలతోనే హైదరాబాద్లో సర్వైవ్ అవ్వాలి. ట్రైన్లో ఫుడ్ తినాలనిపించదు, అందుకని నైట్ తినకుండానే ఉన్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. బయటకు వచ్చి 30 రూపీస్ పే చేసి ప్లేట్ పూరి బ్రేక్ఫాస్ట్ చేశా. ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నా. వీటి మధ్య డిస్టెన్స్ 6.3 కిలోమీటర్స్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ నియర్లీ 60 to 90 రూపీస్ వరకు అవుతాయి. ఆల్రెడీ 30 రూపాయలు ఖర్చు చేసేసా. సో ఇప్పుడు 20 రూపీస్ని జాగ్రత్తగా యూజ్ చేయాలి. అందుకే లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేశా. ఇప్పుడు నేను లిఫ్ట్ అడిగిన పర్సన్ హైదరాబాద్లో ర్యాపిడో చేస్తున్నాడు. పోయిపోయి తననే లిఫ్ట్ అడిగాను చూడండి, కొంచెం క్రేజీగా అనిపించింది నాకు. అండ్ అలానే తను కూడా బండాపి ఎక్కడికి వెళ్ళాలని పాజిటివ్ జెస్చర్స్ తన వైపు నుంచి కూడా. ఇతను సగం దూరం వరకు అయితే లిఫ్ట్ ఇచ్చాడు. ఇంకాస్త దూరం వెళ్ళాలి కాబట్టి మళ్ళీ లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేశా. ఈసారి కూడా అడిగిన వెంటనే లిఫ్ట్ వచ్చింది. సో ఫైనల్లీ ట్యాంక్ బండ్ రోడ్కి అయితే వచ్చేసా. మోస్ట్లీ ఇక్కడ లిఫ్ట్ అడిగితే మాత్రం అందరూ చాలా వరకు ఆగి లిఫ్ట్ ఇస్తున్నారు. బట్ కొందరు మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు, మొత్తానికి వెళ్ళిపోతున్నారు ఆగకుండా. కొందరు మాత్రం మంచిగా లిఫ్ట్ ఇస్తున్నారు. మేబీ ద రీజన్ ఇస్ కెమెరా ఆర్ వాళ్ళ మంచితనమేమో. ఒకసారి కెమెరా లేకుండా అయితే టెస్ట్ చేసి చూస్తాను.
దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి తిరిగి అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాను. అదే చార్మినార్. హైదరాబాద్ అనే పేరు వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్. నేను ఇంతకుముందు ఎప్పుడూ చార్మినార్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి చార్మినార్కి డిస్టెన్స్ 8.8 కిలోమీటర్స్. కొంచెం దూరం వరకు నడుచుకుంటూ వచ్చి లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేశాను. అదేంటో కానీ ఈసారి అంతా బిజీగా వెళ్ళిపోతున్నారు. ఒక్కరు కూడా బండి ఆపట్లేదు. చాలాసేపటి తర్వాత ఒక పర్సన్ బండి ఆపాడు. ఫోన్లో వీడియోస్ తీస్తున్నావేంటని అడిగితే, అవును బ్రో, యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నా, చాలాసేపటి నుంచి ఇక్కడే లిఫ్ట్ అడుగుతున్నా, బట్ ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే, అవునా సరే అని తన ఫోన్ ఇచ్చి, ఇదిగో నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, వీడియో రాగానే నేను చూసి లైక్ చేస్తాను అని చెప్పి చాలా అంటే చాలా పాజిటివ్గా మాట్లాడాడు. బ్రో కొంచెం దూరం వరకు డ్రాప్ చేశాక చార్మినార్ వరకు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని నడుచుకుంటూ వచ్చేసాను. Use the left 2 lanes to turn slightly left at Medina Circle. మధ్యలోని బాటిల్లో వాటర్ అయిపోతే ఒక ఫుట్వేర్ షాప్కి వచ్చి వాటర్ పట్టుకోవచ్చు అని అడిగాను. ఆ ఫుట్వేర్ షాప్ అంకుల్ ఉండి, నీకు ఎన్ని బాటిల్స్ కావాలో అన్ని బాటిల్స్ పట్టుకొని అన్నాడు. నేను థ్యాంక్స్ చెప్తే, థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నువ్వు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలోనే హ్యాపీనెస్ ఉంది కదా అని అన్నాడు. రియల్లీ నేను అసలు ఈ వర్డ్స్ మాత్రం తన నుంచి అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఫైనల్లీ చార్మినార్ స్ట్రీట్కి అయితే వచ్చేసా. ఇక్కడ షాప్స్, స్ట్రీట్స్, బిల్డింగ్స్ అన్నీ ఏన్షియంట్ వైబ్ ఇస్తున్నాయి. నేను విన్నట్లుగానే ఇక్కడ చాలా క్రౌడీగా ఉంది. నేను వచ్చిన రోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి చార్మినార్ మీదకి ఎంట్రీ ఫ్రీ ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగా అలో చేస్తున్నారు. ఆ టైంలో నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకొకరు ఉండరేమో. బట్ ఇక్కడే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. బ్యాగ్స్ లోపలికి అలో చేయట్లేదు, క్లోక్ రూమ్లో పెట్టి రమ్మంటున్నారు. క్లోక్ రూమ్ వాళ్ళు 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను 20 రూపీస్ ఖర్చు చేస్తే మొత్తం 50 రూపీస్ ఇక్కడతోనే అయిపోతాయి. మధ్యాహ్నం తినడానికి ఎలా అని ఆలోచించి అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళని అండ్ విజిటర్స్ని నా బ్యాగ్ చూస్తారేమో అని అడిగాను, కానీ ఒకరు కూడా ఒప్పుకోలేదు. ఇక చార్మినార్ మీదికెక్కే ఆలోచన మానుకొని చార్మినార్ ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ఒక పర్సన్ వచ్చి నేను వీడియో తీయాలని అడిగాడు. తనే భాస్కర్ బ్రో, హైదరాబాద్కి ఎగ్జామ్ రాయడానికి వచ్చాడంట. తనకి నా సిచ్యువేషన్ అంతా చెప్పాను. అప్పుడు తను ఉండి, నువ్వు చార్మినార్ మీదకి వెళ్ళి చూసిరాపో, నీ బ్యాగ్ చూసుకుంటానని చెప్పాడు. ఇక ఆ టైంలో నా దగ్గర నో వర్డ్స్, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలానే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే మొబైల్ యాక్సెసరీ షాప్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకుని కాచిగూడ రైల్వే స్టేషన్ వైపుగా సాగుతూ ఉన్నా. ఇంకో 1 కిలోమీటర్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ వస్తుందనే టైంలో కెమెరా లేకుండా లిఫ్ట్ అడగడం స్టార్ట్ చేశా. బట్ ఒక్కరు కూడా ఈసారి వెహికల్ ఆపలేదు. కెమెరా లేకుంటే ఒక్కరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు. అదే కెమెరా ఉంటే కెమెరాతో వీడియో తీస్తున్నాడన్న భయంతోనైనా కొందరు లిఫ్ట్ ఇస్తున్నారు. ఆఫ్ కోర్స్ కొందరైతే ఉంటారు నార్మల్గానే, అంటే కెమెరా ఉన్నా లేకున్నా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా రేర్. బట్ ఇన్ రియాలిటీ కెమెరా హ్యాస్ సంథింగ్, అంటే ఏదో స్పెషల్ పవర్ ఉంది కెమెరాకి. ఇక నడిచి అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని తినడానికైతే వచ్చేసా. సో సాడ్ టు సే దట్ ఇక్కడ పరోటాకి 30 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర వేరే ప్లాన్ ఉండేది. చార్మినార్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ 10 రూపీస్ వెజ్ బిర్యానీ 2 తింటే సెట్ అనుకున్నా. బట్ ట్రైన్కి టైం అవుతుంది. ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ అసలు వేరే ట్రైన్ కోసం ఇంకొక డే మొత్తం వెయిట్ చేయాలి. సో అందుకని ఆ రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ ఎక్కడైనా 10 రూపీస్దే అదే వెజ్ బిర్యానీ దొరుకుతుందేమో అని చూసా, కానీ ఇక్కడ ఎక్కడ అవైలబుల్గా లేదు.
అందుకే 30 రూపీస్ పెట్టి ఇక్కడ పరోటా తినాల్సి వచ్చింది. బట్ ఇది తినేటప్పుడు మాత్రం ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ 50 రూపీస్లో కంప్లీట్ చేయలేకపోయానని. బట్ ఇట్ హ్యాపెన్స్లే అని ఇక నాకు నేను సర్ది చెప్పుకున్నా. తినేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసా. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 195 రూపీస్. ఈసారి నా లక్ బాగుంది, సీట్ దొరికింది. ఇక ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వన్ డే హైదరాబాద్లో అలా సర్వైవ్ అవ్వడం నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్లా ఉండింది నాకు. కొత్త వాళ్ళని కూడా మీట్ అయ్యాను. రియలీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను కూడా చాలా తిరిగి తిరిగి అలసిపోయినా. ఇక త్వరగానే నిద్రలోకి జారుకున్నా. The next day. ఎర్లీ మార్నింగ్ 6:20 కల్లా మెలకు వచ్చింది. లేచి చూస్తే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం బెంగళూరు స్టేషన్కి. సిక్స్ 40 కల్లా బెంగళూరు రైల్వే స్టేషన్లో రీచ్ అయ్యాను. ఇప్పుడు బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫస్ట్. స్టేషన్ బయటకు వచ్చేసి ఫస్ట్ కనిపించిన హోటల్లోకి వచ్చేసా. ఇక్కడికి వచ్చి ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా. ఈ ప్లేట్ ఇడ్లీకి 30 రూపీస్ అయినాయి. బ్రేక్ఫాస్ట్ చేసేసి మెజెస్టిక్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నియర్లీ ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. లోపలికి వచ్చి టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ కాస్ట్ వచ్చేసి 35 రూపీస్ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ 20 రూపీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ మెట్రో, అంటే లోపలికి తవ్వి మరి మెట్రో స్టేషన్ కట్టారు. ప్లాట్ఫామ్ మీదకి రాగానే నేను వెళ్ళే మెట్రో జెట్ స్పీడ్లో అయితే రానే వచ్చింది. ఇక్కడ మెట్రో రూట్ కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ లైన్ మెజెస్టిక్ మెట్రో స్టేషన్ నుంచి స్వామి వివేకానంద మెట్రో వరకు వెళ్ళాలి నేను. బెంగళూరు వచ్చి నియర్లీ 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఇలా మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే మెమరీస్ అన్నీ మైండ్లో తిరుగుతున్నాయి. ఇప్పుడే మెట్రో దిగి బయటకి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడిస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ చుట్టూ సైకిల్ వేసుకొని తిరుగుతుండే నేను. ఈ రోడ్ల మీద ఏది కొత్తగా కనిపిస్తే ఆ ప్లేస్కి వెళ్ళి సైకిల్ వేసుకొని తిరుగుతుండే నేను. ఈ సిటీ స్ట్రీట్స్ మొత్తం నియర్లీ 4 ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా ఇక్కడికి వచ్చి. ఇక ఫస్ట్ టైం ఇట్లా సింగిల్గా రావడం నేనైతే ఇక్కడికి. ఇప్పుడు సేమ్ అట్లే ఉంది, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. స్ట్రీట్స్ అయితే నో చేంజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఏదైతుందో ఈ స్ట్రీట్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, ఎంత పీస్ఫుల్ ప్లేస్ని అయితే ఎక్కడ చూడలేదు. అసలు మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు కూడా నన్ను ఊకే అంటుండే అన్నట్లు, పోయి బయట తిరిగి రాపోరా, కొత్త కొత్త ప్లేసులు చూసి రాపో అని. ఇక వాళ్ళు అట్లా అన్నాక నేను రెచ్చిపోతుండే. సైకిల్ వేసుకొని ఇక పొద్దునన్నంగా పోతే ఇట్లా మొత్తం తిరిగి తిరిగి వస్తుండే. సో ఫైనల్లీ మా గ్రాండ్ పేరెంట్స్ ఉండే ఇట్లా చిన్న గల్లీ లోపలికి అయితే వచ్చేసిన. చూడడానికి ఇట్లా ఒక చిన్న గల్లీలా ఉంటుంది కానీ ఇక్కడ ఇల్లులు మాత్రం చాలా మంచిగా కట్టుకున్నారు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన. ఇదే మా గ్రాండ్ పేరెంట్స్ ఇల్లు. జర్నీ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు 20 రూపీస్ మిగిలినాయి 400 రూపీస్లో. చాలా నేర్చుకున్నా జర్నీ మొత్తంలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యా, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.